బాలకృష్ణ కథానాయకుల విషయంలోనూ ఓ ప్రత్యేకత కనిపించేది. కథలో అంతర్లీనంగా గొప్పతనాన్ని ఆపాదించే స్థాయిలో ఆయా పాత్రల చిత్రణ ఉండేది. విజయశాంతి, రాధ, సుహాసినితో పాటు సిమ్రాన్ లాంటి కథానాయకులతో ఆయన ఎన్నో హిట్లు సాధించారు. ఈ మధ్య కాలంలో నయనతార, బాలయ్య కాంబినేషన్ సింహ శ్రీరామరాజ్యం రూపంలో మంచి విజయాలు అందుకుంది. అదేమిటమ్మా, నే చెప్పాగా నా మనవడికి కోడికూర అంటే ప్రాణమని. నేనే తీసుకెళ్లి స్వయంగా నా చేతులతోనే పెట్టుకుంటా. పెట్టుకో రాజు. ఓ పెద్ద మనిషి, నువ్వెక్కడికి? కోడికూర తినడానికి. నాకంటే కోడికూర ముఖ్యమా? దాని రుచి నాకు తెలుసు కానీ నీ సంగతి నాకు తెలియదుగా. నేను చెప్పనా? సంక్రాంతి గారెల్లా కమ్మగా ఉంటా, ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా, దసరా కూరలో కారంగా ఉంటా. ప్రస్తుతం అధినాయకుడిగా అభిమానుల్ని అలరిస్తున్న బాలకృష్ణ త్వరలోనే ఊ కొడతారా, ఉలికి పడతారా ద్వారా అభిమానుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునే పనిలో ఉన్నారు. కథను, దర్శకుణ్ణి నమ్మి పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ నందమూరి అందగాడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ బాలకృష్ణకు ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.